హైవేస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చేసింది ఎవరు ఏంటి అన్నప్పుడు ఇదిగో అజిత్ సింగ్ నగర్ విజయవాడ అజిత్ సింగ్ నగర్లో వాడి దగ్గర కలిసినటువంటి ఈ వేముల సతీష్ చేశాడు. అతనితో పడినటువంటి చిన్న దుర్గారావు ఆకాష్ ఇంకో పిల్లడు ఎవరు వీళ్ళు పక్కన ఉన్నారు అప్పుడు అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లారు. వాళ్ళ పేరెంట్స్ కానీ ఆ కాలనీలో ఉన్న వాళ్ళు కానీ ఒకటే అంటున్నారు, బాబు వాళ్ళంతా పిల్లలు, మీ మీద రాళ్ళదాడి చేసి హడావిడి చేసే వాళ్ళు కాదు. మా కాలనీలో ఉన్నటువంటి మేమంతా కూడా కూలీ నాలు ఇచ్చుకుని బతికేటోళ్ళం. జగన్ రెడ్డి వస్తున్నాడు, ఇక్కడ ప్రచారం ఉంది, మీరంతా పాల్గొనాలి, మనిషికి డబ్బులు ఇస్తామంటే మేము వచ్చాం. మాకు 200 అన్నారు, మేము వచ్చాం. ఆ పిల్లల విషయంలో మరి మందు తర్వాత డబ్బు అని చెప్పినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అందులో నిజమెంత అబద్ధమెంత ఆ పార్టీ వాళ్ళకి తెలుసు. మా పిల్లలైతే ఏ తప్పు చేయలే, ప్రచారానికి వచ్చినారు అంతే, డబ్బులు ఇస్తేనే వచ్చాం, ఇది వాళ్ళు చెప్పాను. ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నప్పుడు మంది ఇచ్చారు తప్ప డబ్బులు లేదు. అందుకే ఆ మంది ఆగి ఆ కోపంలో రోడ్డు పక్కన ఉండే రోడ్డు టైల్స్ వేస్తే రాయి అయితే ఉండితో దాన్ని తీసుకొని కొట్టాడు, ఇసిరేసాడు. ఒక కార్డ్ బాలో ఏరుగని ఇటువంటివి ఏమీ కాదు, ఆ కోపంలో తాగిన మొత్తం ఇసిరేసాడు ఆ పిల్లోడు అని అంటున్నారు. ఇక్కడ ఈ పిల్లోడు కానీ రిమైనింగ్ అంతా కూడా పిల్లలేనంట మరలా. సో అంటే సిచ్యువేషన్ చూడండి, చిన్న పిల్లలని మీరు ప్రచారానికి తీసుకెళ్లారు, ఓకే, మందు పోపిస్తారా? 18 సంవత్సరాలు దాటకుండా ఉన్నటువంటి వాడికి మందు కూడా అమ్మకూడదు, సిగరెట్లు అమ్మకూడదు. మీరు ఏకం వాళ్ళని ప్రచారం తీసుకుని మందు ఎట్ట పోపించారు? అసలు మీకు అర్థమవుతుందా రాష్ట్రం ఎంత సర్వనాశనం చేశారో వీళ్ళు? భయంకరంగా మీమ్స్ ట్రోలింగ్లు మొత్తం ఇవే. మండదా అక్క, మండదా చెల్లి, మండదా తమ్ముడు అని మన కబుర్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంది మండేది? ఏడ మండుతుంది జనాలకు, ఎటకారంగా బోర్డు అంతమంటున్నారు. అంత మండుతూ ఉంటే పైల్స్ ఏమో ఆపరేషన్ కొంతమంది, ఐస్ గడ్డ పెట్టుకోే బాబు కొంతమంది, ఇంకొంతమంది వచ్చేసి అలాగే ఇక్కడ వీడి కూడా మండింది అందుకే ఇలా చేశాడు, మంది ఇస్తాను చెప్పి మంది ఇవ్వకపోతే అలాగా, సారీ డబ్బులు ఇస్తాను డబ్బులు ఇవ్వకపోతే అలాగే ఏంటంటే. సో నాకు ఏమనిపిస్తుంది అంటే వీడికి ఇంటెన్షన్ కంపరం ఉడుతుందన్నమాట. ఒకనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కానీ, వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ రాజకీయాలు అంటే ఎలా ఉండేవండి? అసలు ఎంత హుందాతనం ఉండేవండి, ఎంత పద్ధతిగా ఉండేవండి. ఇదిగో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇవి, మా ప్రభుత్వం చేసిన గొప్ప ఇది, గత ప్రభుత్వం చేయలేకపోయిన మంచిది, మా ప్రభుత్వం చేసిన మంచిది, ఇది చెప్పి ఎన్నికల ప్రచారం చేస్తారు తప్ప వాళ్ళు నన్ను అలా అన్నారు, నేను వాళ్ళని ఎలా అన్నాను, వాళ్ళ పెళ్ళాలి, ఇది ఏంది అసలు? అదేమంటే ఎవడో రాయిసిరితే వాడు కోపంతో ప్రతిపక్షాలు చేపించారు, చంపబోయారని చెప్పేసి హడావుడి. అదే అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు మీద ఘోరాతిఘోరంగా రాళ్ళదాడి జరిగితే వాళ్ళ మీద వాళ్ళు రాలేసుకున్న తప్ప వాళ్ళు ఏం చేయలేదు. ఒకనొక సమయంలో చంద్రబాబు మీద చెప్పులు రాళ్ళు ఇసిరేస్తే డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉండి అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి అలా అంటే సిస్టమ్ని ఎంత దారుణంగా కరప్ట్ చేయాలి అంత దారుణం చేసి పడేశారు. క్లాసులో 100 మంది పిల్లలు ఉంటే అందులో ఒక 30 మంది తేడాగాళ్ళు అనుకుంటే ఈ తేడాగాళ్ళు ఎప్పుడు ఏం చేసినా కరెక్టే వాళ్ళకి. వీళ్ళని చూస్తున్నటువంటి మిగతా 70 మంది ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమంది వీళ్ళకి 30 మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, తెలుసో తెలియకో. దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, అది మనం చేస్తే కరెక్టేరా, మనం ఇలాగ ఉండాలరా అనుకుంటారు. అదే ఈ 70 మంది మీరు చేసిన తప్పుని గట్టిగా నిలదీస్తే ఇతర క్లాస్ ఉంటారు, క్లాస్ వదిలిపెట్టి వెళ్ళిపోతారు లేదా మారుతారు. మన ఆంధ్రప్రదేశ్లో జనాలు చేస్తున్న తప్పు కూడా ఇదే అనమాట. నిలదీయట్లే, తప్పు ఇదని చెప్పి తెలుసుకున్న సరే మౌనంగా ఉంటా ఉన్నారు. అదే వైసీపీకి ప్లస్ అవుతుంది, అదే వైసీపీ చేత అబద్ధాలు ఆడిస్తూ ఉంది. అదే ఇదిగో పిచ్చి పిచ్చి ప్రచారాన్ని సింపతి రాజకీయాలను వాడుకుంటే ఇలా రకం చేస్తూ ఉన్నారు.